హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లోనండి. మనం ఈరోజు సండే స్పెషల్ అండి కాకినాడ చేపల కర్రీ చేస్తున్నానండి. చూడండి, మా కాకినాడ వాళ్ళు ఎక్కువ చేపల పులుసు ఇట్నే చేసుకుంటారు. చూడండి ఎన్ని పెట్టేసిన నేను హాఫ్ కేజీ చేపలు అయితే నీట్గా కడుక్కున్నానండి. కడుక్కొని కొంచెం సాల్ట్, పసుపు, ఉప్పు, కారము కలిపి పెట్టేశానండి ఒక అర్ధగంట ముందే. ఇది మనకి పులుపు కావాల్సినంత చింతపండు రసం అయితే పిండుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఇది వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, 4 లవంగాలండి. ఇట్నే వేసేలా మనకి కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం కారము, సాల్ట్ అండి. నేను కళ్ళుప్పు అయితే వేసిన. ఇంకా దీనికి చూడండి కొబ్బరి పొడి అది ఏం అవసరం లేదు. 4 టమాటాలు ఆయిల్లో వేయించి పెట్టుకున్నానండి. పెద్దవి 2 ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు అండి, ఆనియన్స్, ఎర్రగడ్డలు ఇది కూడా ఆయిల్లో వేయించి పెట్టేసినాము. కొంచెం పుదీనా అండి, కొంచెం స్పైసీకి తగినంత పచ్చిమిరపకాయలు, పచ్చి కరివేపాకు అండి. ఇట్లా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం వేయించిన ఆయిల్లోనే మళ్ళీ మనము వేసేద్దాము. అంత గ్రేవీ చేపలు అన్నీ వేసేద్దామండి. ఇవి అయితే మనం మిక్సీకి అయితే వేసేసుకుందామండి. మిక్సీకి వేసుకొని ఈ వేయించిన ఆయిల్లోనే మనం మళ్ళీ ఫ్రై చేసుకొని కర్రీ రెడీ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అయితే నా వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్, ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయండి. మా ఊరు వాళ్ళకి అందరికీ చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది మిక్సీకి అయితే వేసుకొచ్చేద్దాము, కర్రీ రెడీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనము ఎర్రగడ్డలు వేసుకునే ఆయిల్ అండి. ఇదైతే ఏం వేస్ట్ చేసుకోవద్దండి, బాగుంటుంది, ఏం పారేయద్దండి. లవంగా, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోండి దీంట్లో. ఇంకా మనం ముందుగా పెట్టేసిన మసాలా అండి, ఎర్రగడ్డ, టమాటా అన్నీ మిక్సీ కొట్టేసినాం కదండి. ఈ మసాలా అయితే వేసేసుకోవాలి. ఇంకా ఎర్రగడ్డలు ఏం అవసరం లేదండి, మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ గ్రేవీ, అదైతే సరిపోతుంది. దీంట్లో కొబ్బరి పొడి ఏం అవసరం లేదు, చాలా బాగుంటుందండి. మనం మిక్సీకి అయితే వేసినాం కదా, దీంట్లోనే వాటర్ వేసుకొని వేద్దాం. చూడండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసేసుకుందామండి. మసాలా చూసారు కదండి, అంతే అండి. ఇది మనం మిక్సీ కొట్టుకుంటే ఎర్రగడ్డ అది. మీకు కావాలంటే ఫిష్ మసాలా వేసుకోండి, నేనైతే ఫిష్ మసాలా వేయను. ఇదే టేస్ట్ బాగుంటుంది మాకు. పచ్చిమిరపకాయలు, పుదీనా, ఎర్రగడ్డ, టమాటా వేసినాం కదా. ఇది కొంచెం ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెము ఉడుకుతుంది కదా. ఉడికేటప్పుడు మనము ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ అయితే వేసేసినాం. ఇది ఆల్రెడీ మనము ఆయిల్ వేయించినాం కాబట్టి అండి అంత పచ్చివాసన అయితే రాదు. ఎర్రగడ్డ, టమాటా చూడండి. ఇప్పుడు ఫిష్ కూడా వేసేద్దామండి. మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకోండి. కొంచెం కొంచెం కారం వేసుకొని కలుపుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకొని పెట్టుకోండి. లేదు ఎక్కువ తినము అనేవాళ్ళు మేము కొంచెం ఎక్కువే తింటామండి స్పైసీగా, అందుకు కాబట్టి మనము దీంట్లో తగినంత కొంచెం వాటర్ వేసుకొని ఇది కొంచెం ఉడికినాక వాటర్ వేద్దామండి. ఇప్పుడే కాదు, మసాలా పట్టాలి కదండి చేపకి. అప్పుడు మనము చింతపండు రసం వేద్దాము. ఇప్పుడైతే వేయకూడదు. ఒక 2 నిమిషాలు మూత అయితే పెడదాము. చూడండి ఫ్రెండ్స్, మనం మసాలాలో ఫిష్ అయితే వేసేసినాం కదా. ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి వచ్చిందో కదా. ఇప్పుడు రండి, మీకు టెక్నిక్ చెప్తా. చూడండి, చింతపండు పులుసు వేసుకొని మనం ఇప్పుడు ఎంత పులుపు కావాలో మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. ఇప్పుడు మీకు చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఎప్పుడు కూడా చేపల కూరలో ఫస్ట్ అయితే వేయకూడదండి, చేపలు ఇడిపోతాయి. నేను ఇప్పుడు ఇట్నే వేస్తా. చింతపండు పులుసు వేసినప్పుడే కొంచెం వేసుకోవాలి. అల్లం తగిలిందంటే చేప ఇడిపోతుందండి. మనకి ఇంకా తగినంత వాటర్ అయితే వేసేసుకుందాము. మీకు ఎంత పులుసు కావాలో, మీకు ఎంత పల్చగా కావాలో అంత వేసుకుంటే వాటర్ సరిపోతుంది. ఇంకొంచెం వేద్దామా అండి మనం వాటర్. నేను ఆల్రెడీ 1 గ్లాసు చింతపండు వేసిన. ఫస్ట్ అర్ధ గ్లాస్ వాటర్ వేసిన, అంటే 1 గ్లాస్ అనుకోండి, ఫుల్ గ్లాస్ వాటర్. అంతా అయితే వేయలేదు. మీకు నచ్చినంత పులుసు అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇది మనకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కుక్ అయితే చింతపండు బాగా పడుతుందండి. చేప ఫిష్ ముక్క కూడా ఇడిపోకుండా ఇట్లా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దామండి ఫైనల్గా. మళ్ళీ కొంచెం వేసుకుందాము లాస్ట్లో. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చేపల పులుసు కొత్తిమీర టేస్ట్ అయితే వస్తుందండి. ప్లీజ్ అండి, మీరు ఎంతవరకు నా వీడియో అయితే చూస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారో వాళ్ళు నాకు కొంత కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. చూసారు కదండి, చేపల పులుసు అయితే మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం బాయిల్ అయినాక మనం
సర్వ్ చేసేసుకుందాము. మూత పెట్టేద్దాం మనం మళ్ళీ 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే చూసేద్దాము. అబ్బా వావ్, చూడండి చేపల పులుసు అంటే మనం ఆగుతామా? అది కూడా ఇప్పుడు చల్లగా వర్షం ఒకటి పడుతుంది. ఎవరు ఇష్టపడరండి చేపల పులుసు అంటే? నాకైతే చాలా ఇష్టం అండి చేపల పులుసు. చూడండి ఆయిల్ కూడా బాగా వచ్చేసింది కదా. ఇంకా మనం స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఇంక ఉండలేమండి మనము. చేపల పులుసు రెడీ అయిపోతే వెంటనే రైస్ అయితే రెడీ అయిపోయింది, తినేయాల్సిందే. ఎవరితోనో ఏమో కానండి, నాకు చేపల పులుసు అంటే చాలా ప్రాణం అండి. చూడండి ఇంకా మనం గిన్నె కూడా పెట్టేసుకున్నాం కదా, రెడీ చేసేసుకుందాం. చూడండి చేప ముక్క అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం లాస్ట్లో వేసుకున్నామంటే ఎప్పుడు కూడా ఎంత మెత్తగున్న చేప అయినా కూడా ఇరిగిపోకుండా బాగా వచ్చేస్తుందండి. చూడండి ఈ చేపల పేరు వచ్చేసి జిలేబీ అంటండి. అవి కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా. ముక్క చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో కదా. అబ్బబ్బబ్బలే ఉందండి పులుసు అయితే. చేప అయితే ఏమో కానండి, పులుసు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అని నాకైతే నోరైతే ఊరిపోతుంది. చూడండి ఇంకా మనమైతే గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాం కదా. రండి ఇంకా చూపించేస్తాం మీకు. దీనిపైన ఫైనల్గా మనము కొంచెము కొత్తిమీర అయితే జల్లేసుకుందామండి. చూసారు కదండి, కాకినాడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ మనము కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాము. చూడండి ఈ వర్షానికి చేపల పులుసుకి రైస్కి సూపర్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీలో ఎంతమందికి చేపల పులుసు అయితే ఇష్టమో నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాయ్ అండి.